హాయ్ అండి, వెల్కమ్. ఈరోజు మనం వీడియోలో ఇది చూడండి, టీ కప్ కింద పెట్టుకుంటాం, ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈరోజు ఊలు నెంబర్ 2 చూడండి. ఫస్ట్ బేస్, సిక్స్ చైన్ 1 2 3 4 5 6 ఇప్పుడు దీన్ని రింగ్లా చేయాలండి. ఫస్ట్ లూప్ ఉంది కదా, అందులో నుంచి దారం తీయాలి. చూడండి, రింగ్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో నుంచి మనం డబుల్ క్రోషియో అండి. డబుల్ క్రోషియో వీడియో మీకు రాకపోతే డీటెయిల్డ్గా మనం వీడియో చేసాము, మన ఛానల్లో ఒకసారి సెర్చ్ చేయండి. అలాగే చూడండి, ఇప్పుడు డబుల్ క్రోషియో వేయాలి. చూడండి, ఇప్పుడు మనం డబుల్ క్రోషియో వేయాలి. 10 2 3 4 5 6 7 8 9 10 చూడండి, 10 అయిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని ఎలా బంద్ చేయాలో చూద్దాం. త్రీ చైన్. ఇప్పుడు మనం డబుల్ క్రోషియో వేయాలి. ఇప్పుడు మనం ఇప్పుడు 10 వచ్చాయి కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి 20 రావాలి నెక్స్ట్ స్టెప్లో. ఇప్పుడు మనం ఇదే లూప్లో మళ్ళీ వేయాలి 2 టైమ్స్ కదా. 3 చైన్ 1 అవుతాయి. ఇది 2. నెక్స్ట్ లూప్లో మళ్ళీ 2. ఇలాగేనండి 20 10 ఈ 10 లూప్స్లోనే ఇలానే వేస్తే మొత్తం 20 వస్తాయి. ఇలా 18 19 20 చూడండి, 20 అయిపోయి. ఇప్పుడు ఫస్ట్ 3 స్టిచ్చెస్ వేసాం కదా, అందులో 3rd స్టిచ్ నుండి తీయాలి. టూ చైన్ నెక్స్ట్ స్టెప్ అండి. చూడండి, ఇందులో 10 వచ్చాయి కదా, నెక్స్ట్ స్టెప్లో 20. ఇప్పుడు ఈ స్టెప్లో రావాల్సింది 30 రావాలండి. 30 రావాలంటే మనం ఒక లూప్లో 2, ఇంకో లూప్లో 1, మళ్ళీ 2 1 ఇలా రావాలండి. ఇదే లూప్లో మళ్ళీ దిగండి. సరే, సేమ్ లూప్లో 2 ఫస్ట్ అయిపోయాయి 2. ఇప్పుడు నెక్స్ట్ లూప్లో 1. నెక్స్ట్ లూప్లో 2
సేమ్ లూప్. నెక్స్ట్ లూప్లో మళ్ళీ ఒకటి, నెక్స్ట్ లూప్లో రెండు, మళ్ళీ ఒకటి, రెండు, బాగా చూడండి. ఒక లూప్లో రెండు వేస్తూ ఒక లూప్లో ఒకటే వేయాలి. అలాగే మొత్తం ఇదంతా కూడా 30 రావాలండి. థర్డ్ స్టెప్లో 30, థర్డ్ స్టెప్లో 30, 30, థర్డ్ స్టిచ్లో single stitch in same loop, one, two, సేమ్ అండి. ఇక్కడ 10 వచ్చాయి కదా, 20, 30, ఇద్దరు 40. నెక్స్ట్ స్టెప్లో సేమ్ అలానే నెక్స్ట్ లూప్. అన్నీ డబుల్ స్టిచ్ చేశానండి. రెండు ఒకే లూప్లో రెండు వేయాలి. చెప్తాను ఒక్క నిమిషం. చూడండి, ఇక్కడ సింగిల్ ఒక లూప్లో ఒకటే వేసాను, ఇక్కడ ఒక లూప్లో ఒకటే, ఇక్కడ రెండు వేయాలి. ఈ లూప్లో రెండు వేయాలండి. ఒకటి సింగిల్ వేసాం కదా, ఇక్కడ డబుల్ వేయాలి. చూడండి, సింగిల్ డబుల్ స్టిచెస్ అన్నీ కూడా ఇక్కడ ఒకటి వేసాం, ఇక్కడ రెండు వేసాను, మళ్ళీ ఒకటి మళ్ళీ రెండు, అన్నీ కూడా అలానేనండి. ఇవన్నీ కూడా అలానే. చూడండి, 40 అయిపోయి నెక్స్ట్ స్టెప్లో చూడండి. నెక్స్ట్ స్టెప్లోని ఇప్పుడు 40 వచ్చాయి కదండి, ఈ స్టెప్లో 50 రావాలి. 50 రావాలంటే 3 డబుల్ స్టిచ్ చేశానండి అన్నీ. 1, 2, 3. చూడండి, ఇక్కడ ఒకటి వేసాం కదా, 2, 3, 4. 4వ స్టిచ్లోని మనం రెండు వేయాలి. అంటే 3 సింగిల్ స్టిచ్, 3 మామూలుగా రావాలి. 4వ స్టిచ్లోనే 4వ లూప్లోని మనకి రెండు రావాలి డబుల్ స్టిచెస్. చూడండి, వేస్తున్నాను. మూడు మామూలుగా అయిపోయాయి కదండి. ఇప్పుడు నెక్స్ట్ లూప్లోనే 4th లూప్లో మనకి రెండు రావాలి డబుల్ స్టిచెస్. 1 సేమ్ అదే లూప్లో చూడండి. ఇలాగే రెండు, మొత్తం మళ్ళీ 3 డబుల్ స్టిచెస్ ఒక్కొక్క లూప్లో ఒక్కొక్కటి. మూడు అయిపోయాయి కదండి. ఇప్పుడు 4 లూప్లో రెండు రావాలి. ఇక్కడ ఒకటి అయింది కదా, రెండోది మళ్ళీ అదే లూప్లో చూడండి. ఇప్పుడు నెక్స్ట్ లూప్ 1, 2, 3. మళ్ళీ 4th లూప్లో మళ్ళీ రెండు. స్టెప్ మొత్తం అంతా ఇలానండి. 49, 50.
ఇప్పుడు ఇది ఇక్కడ బంద్ చేయాలండి. ఫస్ట్ మనం 3 చైన్స్ వేసాం కదా, దానిపైన 3rd చైన్లో నుంచి ఆ లూప్లో నుంచి తీయాలి. చూడండి, ఇలా అయితే మీకు చైన్ లూప్ రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. అలా అంత లెంత్ కూడా మనం ఇలానే తయారు చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 10, 20, 30, 40, 50 అలానే రావాలండి. అలా వస్తే మీకు ఫ్లాట్గా నిలబడుతుంది. ఇప్పుడు మనం 3 ఇక్కడ 3 సింగిల్స్, ఇక్కడ 2 డబుల్. ఇప్పుడు అలాగే 4 సింగిల్స్, 5th లూప్లో డబుల్. 1 2 3 2 అయ్యాయి కదా, 3 4 5వ లూప్లో 2 వేయాలండి. 1 2 చూడండి, 5th లూప్లో 2 వేసాను. ఇవన్నీ కూడా ఒకటే. మళ్ళీ 4 సింగిల్స్ వేయాలి, 4 సింగిల్స్. నెక్స్ట్ లూప్ చూడండి, 4 సింగిల్స్ అయిపోయి ఒకటి. 1 2 3 4 5 5th లూప్లోనే 2. మొత్తం ఎంత ఇలానండి. ఈ లైన్లో 60 రావాలి. కౌంట్ చేయండి అయిపోయిన తర్వాత ఒకసారి. చూడండి, ఇలానేనండి. మనకి ఎంత లెంత్ కావాలో అంత కూడా ఇలానే చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఆర్డర్లో రావాలి. 10 20 30 40 50 60 70 80 90 20 అలా. ఇక్కడ నుండి మీరు ఇది టీ కప్ వరకు ఇంత సైజ్ సరిపోతుందండి. అదే మనకి టేబుల్ మేట్స్ కోసం కావాలి అంటే ఇక్కడ మనం వదులుకొని చేయాల్సి ఉంటుంది. అది కూడా నేను త్వరలో చేస్తాను వీడియో. కావాలనుకున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ అవర్ మల్టీ టాలెంటెడ్ పిల్ల. బాయ్ బాయ్.